హలో, నేను సుమతి. మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు. సిమెంట్ బస్తా ధర ఎంత పెరిగింది? అనారోగ్య చికిత్సకు ఏ బ్యాంక్ నుండి లోన్ తీసుకోవడం సులభం? యూపీఐ లావాదేవీలు ఎన్ని కోట్లకు చేరుకున్నాయి? ఇలాంటి మరెన్నో బిజినెస్ విశేషాలు చూద్దాం ఇవాల్టి మన లంచ్ బాక్స్ లో. ఆసుపత్రిలో చికిత్స సమయంలో మీది లేదా కుటుంబ సభ్యులో ఎవరికైనా మెడిక్లెయిమ్ పరిమితి తగ్గినా సరిపోకపోయినా టెన్షన్ పడకండి. ఎందుకంటే ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ దీనికోసం లోన్ స్కీమ్ ని ప్రారంభించింది. ఆసుపత్రి చికిత్స సమయంలో మీకు డబ్బు తక్కువగా ఉంటే మీరు బ్యాంక్ నుండి రుణం తీసుకుని బిల్లు చెల్లించొచ్చు. ఈ హెల్త్ కేర్ ఫోకస్డ్ లోన్ ప్రోడక్ట్ పేరు కెనరా హీల్. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరే సమయంలో సెల్ఫ్ లేదా డిపెండెంట్స్ టీపీఏ హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలో డబ్బు తక్కువగా ఉంటే బ్యాంక్ రుణం ఇచ్చి ఆ మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తుందని బ్యాంక్ తన ప్రకటనలో పేర్కొంది. ఈ అప్పుపై వార్షిక చలన వడ్డీ రేటు 11.25%, స్థిర వడ్డీ రేటు 12.30% ఉంటుంది. ఈ హెల్త్ కేర్ లోన్ సదుపాయం బీమా పరిమితికి మించి చికిత్స ఖర్చులు చెల్లించే కస్టమర్ల కోసం. డిజిటల్ చెల్లింపుల విషయంలో భారతదేశం ప్రపంచంలోని అనేక ప్రముఖ దేశాలను అధిగమించింది. ఒక నివేదిక ప్రకారం 2023 సంవత్సరం ద్వితీయార్థంలో సంవత్సరం ప్రాతిపదికన యూపీఐ లావాదేవీల్లో 56% పెరుగుదల కనిపించింది. చెల్లింపు సేవల రంగంలో ప్రముఖ ప్రపంచ సంస్థ వరల్డ్ లైన్ 2023 ద్వితీయార్థానికి ఇండియా డిజిటల్ చెల్లింపుల నివేదికను విడుదల చేసింది. డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో యూపీఐ అతిపెద్ద వాటాను కలిగిందని, అనేక దేశాలకు విస్తరిస్తోందని నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం 2023 ద్వితీయార్థంలో యూపీఐ లావాదేవీల పరిమాణం 65.77 బిలియన్లు. ఇది 2022 ద్వితీయార్థంలో 42.09 బిలియన్లు. లావాదేవీల విలువను పరిశీలిస్తే 2022 ద్వితీయార్థంలో యూపీఐ లావాదేవీల మొత్తం విలువ 69.36 లక్షల కోట్లు. ఇది 2023 ద్వితీయార్థంలో 44% పెరిగి 99.68 లక్షల కోట్లకు చేరుకుంది. డెబిట్ కార్డు వినియోగించే వారి సంఖ్య తగ్గుతోంది. అయితే క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు పెరిగాయి. వరల్డ్ లైన్ తాజా నివేదిక ప్రకారం 2023 ద్వితీయార్థంలో అంటే జూలై-డిసెంబర్ కాలంలో దేశంలో మొత్తం 1.78 బిలియన్ క్రెడిట్ కార్డులు జారీ చేశారు. ఈ సంఖ్య జూలై-డిసెంబర్ 2022 కంటే 21% ఎక్కువ. విలువ పరంగా 2023 ద్వితీయార్థంలో క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు 11% పెరిగి 9.39 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దీనికి విరుద్ధంగా డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీల విలువ పరంగా 16% క్షీణించింది. జూలై-డిసెంబర్ 2023లో 3.02 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ కాలంలో మొత్తం 1.15 బిలియన్ డెబిట్ కార్డులు జారీ చేశారు. ఇది జూలై-డిసెంబర్ 2022 కంటే 34% తక్కువ. నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ అంటే ఎన్సీఈఎల్ ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈకి అదనంగా 10,000 టన్నుల ఉల్లిని ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉల్లి ఎగుమతిపై నిషేధం ఉన్నప్పటికీ తోటి దేశాలకు చేసిన హామీలను నెరవేర్చేందుకు ఇప్పటి వరకు 79,150 టన్నుల ఉల్లిపాయల ఎగుమతి కోసం ఆమోదం తెలిపింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అంటే డీజీఎఫ్టీ మంగళవారం అర్ధరాత్రి ఈ ఉత్తర్వుని జారీ చేసింది. ఈ ఎగుమతి గతంలో మార్చి 1న యుఏఆర్ కోసం ఆమోదించిన 14,400 టన్నుల ఉల్లికి భిన్నంగా ఉంటుంది. గత కొన్ని నెలలుగా బలహీనమైన డిమాండ్ కారణంగా ఒత్తిడికి గురైన సిమెంట్ కంపెనీలు దేశమంతటా ధరలను పెంచాలని నిర్ణయించుకున్నాయి. 50 కిలోల బస్తాకు 10 నుంచి 15 రూపాయలు పెంచాయి. ప్రధాన సిమెంట్ కంపెనీలు ఉత్తరాదిలో బస్తాకు 10 నుంచి 15 రూపాయలు, సెంట్రల్ ఈస్ట్లో 30 నుంచి 40 రూపాయల వరకు ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. అదేవిధంగా పశ్చిమ ప్రాంతంలో బస్తాకు 20 రూపాయల చొప్పున పెరిగినట్లు సిమెంట్ డీలర్ తెలిపారు. వరుసగా 5 నెలల క్షీణత తర్వాత సిమెంట్ ధరలు పెరిగాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్ అతి తక్కువ ధరలో ఎస్యూవీ అర్బన్ క్రూయిజర్ టేజర్ ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కారు 22.8 కిలోమీటర్/లీటర్ మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. మారుతి సుజుకీకి ఫ్రంట్ల ఆధారంగా ఇది కంపెనీ చౌకైన ఎస్యూవీ. ఇది ఎక్స్ షోరూమ్ ధర 7.73 లక్షలతో మొదలవుతుంది. టాప్ ఎండ్ వేరియంట్ అయితే 13.03 లక్షలు. దీని అధికారిక బుకింగ్ ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమైంది. దీని డెలివరీ కూడా త్వరలోనే ప్రారంభమవుతుంది. కంపెనీ 12 వేరియంట్లు 8 కలర్ ఆప్షన్స్ లో ఈ కార్ని పరిచయం చేసింది. సిఎన్జీలో కూడా అందుబాటులో ఉంది. దీని ధర 8.71 లక్షలు. టయోటా టాజర్ నేరుగా మారుతి సుజుకీ ఫ్రాంటిస్ తో పోటీ పడుతోంది. ఇది కాకుండా దేశంలోని టాటా నెక్సన్, హుండై వెన్యూ, కియా సోనెట్, నిస్సాన్ మ్యాగ్నెట్, రెనాల్డ్ కీగర్లతో పోటీ పడుతోంది. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబుర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబుర్లతో కలుద్దాం. అంతవరకు రేడియో Money9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు, విశేషాల కోసం Money9 యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.